వెల్కమ్ టు తెలంగాణ పల్స్. మనం ఈరోజు సుజాత సూర్యవంశీ వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వారితో ఈరోజు మనం ఛాయ్పై చర్చ చేయబోతున్నాం. అయితే వికలాంగుల హక్కుల పోరాట సమితి కాకుండా మన జ్ఞానోదయ వికలాంగుల సంక్షేమ సంఘం కోసం కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది మేడం. అయితే ఈరోజు వాళ్ళ జీవితానికి అంటే వాస్తవానికి అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిండ్రు, ఇవన్నీ పరిస్థితుల మీద ఎట్లా వాళ్ళు గిటాన్ అయ్యిండ్రు అనే దాని మీద మనం ఈరోజు వారితో పాటు ఛాయ్పై చర్చ చేయబోతున్నాం. అసలు సుజాత సూర్యవంశీ గారు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది, అసలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది నాందేడ్ డిస్టిక్ అమ్మ. మా ఫాదరు ఫ్యాక్టరీలో క్యాషియర్గా పనిచేశాడు. మా నాన్నగారు శ్యామరావు డాక్టర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాళ్ళు. మేము ఇక్కడనే పుట్టడము పెరగడం మొత్తము ఇక్కడనే. అంటే మా అన్నదమ్ములు ముగ్గురు ఇక్కడనే, వాళ్ళు కూడా చదువుకున్నారు మధుమాలంచ జూనియర్ కాలేజ్లో. అప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. మీ ఫాదర్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలో చేయడం వల్ల మీరు ఇక్కడ స్థిరపడిపోయారు? ఇక్కడనే స్థిరపడిపోయాం. ఓకే. కానీ విఆర్ఎస్ పెట్టి అప్పుడు తీపిచ్చేశారు కదా అందరినీ. విఆర్ఎస్ పెట్టడం చాలా తప్పు చేసి మొత్తం ఫ్యాక్టరీని సర్వనాశనం చేసి అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి కూడా వచ్చారు. ఎందుకు అంటే వెళ్ళకపోతే మెడలు పట్టి కూడా నూకేసిండ్రు. అంటే మేము అంటే వాళ్ళు రిటైర్మెంట్ మేము తీసుకోము అని అన్నా కానీ లేదు మీరు వెళ్ళిపోవాలి అన్న సమస్య తీసుకొని వచ్చిండ్రు. చాలా మట్టికి చాలా కుటుంబాలు పాడైపోయాయి. అదే మీ ఫ్యామిలీ పరంగా మా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు, నేను ఒకే ఒక కూతుర్ని. ముగ్గురు అన్నదమ్ములు. మా అన్న డాక్టరు అశోక్ సూర్యవంశీ, మళ్ళీ బీజేపీలో ఇప్పుడు పోయినసారి కూడా నిలబడ్డాడు. ఇప్పుడు కూడా ఎంపీకి మన ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు. నాందేడ్ డిస్టిక్. డిస్టిక్ కిన్వాట్ నుంచి. మీరు మీ ఫ్యామిలీ మళ్ళీ మా ఫ్యామిలీలో చూడండి, నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. అంటే మా నాన్న కానీ మా పెద్దన్న కానీ వీళ్ళు ఎందుకు అంటే నువ్వు ఇట్లా ఉండి నువ్వు ఇట్లనే ఉండొద్దు బయటకు వెళ్ళమ్మా అని చెప్పి నన్ను చాలా సపోర్ట్ చేసి బయటకు తీసిండ్రు. కానీ నాకు 25 years వచ్చిందాకా రియల్గా చెప్పాలంటే నాకు 25 సంవత్సరాలు వచ్చిందాకా నాకు బయట ప్రపంచమే తెలియదు. ఒక సినిమా టాకీస్ ఎట్లుంటుందో తెలియదు, ట్రైన్ ఎట్లుంటుందో తెలియదు, బస్సు ఎట్లుంటుందో తెలియదు. నేను ఇప్పుడు కూడా బస్సు ఎక్కలే, ట్రైన్ ఎక్కలే. ఓకే. అంటే నా ఏజ్ ఇప్పుడు ఏం లేదన్నా కానీ 57 సంవత్సరాలు. 57 సంవత్సరాలలో కూడా నేను బస్సు ట్రైను ఎక్కలేదు. అయితే అట్లా నన్ను పెంచిండ్రు. అంటే నన్ను టైలరింగ్ కూడా నేను 44 కుట్లు స్టిచ్చింగ్ వచ్చు నాకు. మళ్ళీ నేను కుక్ చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ వంట చేయడము. మళ్ళీ ఇంట్లోనే నేను టైలరింగ్ నేర్చుకున్నాను, ఇంట్లోనే అక్షరాలు నేర్చుకున్నాను. ఏం చేసినా నేను 4 గోడల మధ్యలోనే చేశాను. మీ పిల్లలు? నాకు మ్యారేజ్ కాదు, నేను అన్మ్యారీడ్. నాకు అన్నదమ్ముల పిల్లలు. వాళ్ళు ఎట్లా అంటే నేను చెప్పిన గీత దాటరు. ఓకే. సో మనం అంటే వికలాంగుల పట్ల అంటే వికలాంగుల కోసం కొట్లాడాలా అన్న ఆశయం చాలా పెద్దది. అసలు కొట్లాడన్న ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? చూడండి, నేను 2002లో నేను జ్ఞానోదయ వికలాంగుల సంక్షేమ సంఘం స్థాపించుకున్నాను. దానికి ఫౌండర్గా నేనే. దాన్ని పెట్టి నేను చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటే 2007లో నన్ను కృష్ణమాదిగ బయటకు తీశాడమ్మా. అనొద్దు కానీ నేను ఆయనకి రుణపడే ఉంటాను. కృష్ణమాదిగ నన్ను బయటకు తీసి ఈరోజు సుజాత సూర్యవంశీ అంటే ఏందో ప్రపంచానికే తెలిసేటట్టు చేశాడు. అంటే వికలాంగుల సబ్జెక్ట్ ఆయన అన్న ఉద్యమం చేసేటప్పుడు వికలాంగుల సబ్జెక్ట్ అన్నకు తెలియదు. ఎప్పుడైతే మా కలిసిండో హాస్టళ్లలో అక్కడ ఇక్కడ వెళ్ళి చూడడం చేయడం చేసి ఒక ఉద్యమం తీసి ఒక కుటుంబం, వికలాంగులంటే ఒక కుటుంబంగా తీసుకొచ్చింది అది కృష్ణమాదిగ. ఎవ్వరు చేయలేదు. అంటే వాస్తవానికి అంటే మందకృష్ణ గారికి మీకు అసలు ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదిరింది? అంటే ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదిరింది అంటే అన్నగారు ఏం చేశారంటే కొక్కెర బొమ్మన్న
కొక్కెర బొమ్మన్న నా దగ్గరికి వచ్చి అమ్మ ఒక మీటింగ్ అంటే కృష్ణమాదిగ వస్తున్నాడు, మరి అతన్ని మిమ్మల్ని కలుస్తా అంటున్నాడు అంటే ఎవరు కృష్ణమాదిగ, నాకు అసలు కృష్ణమాదిగ అంటేనే తెలియదు. కృష్ణమాదిగ నన్ను ఎందుకు పరిచయం చేస్తున్నాడు, అసలు ఆయన అంటే కాదు ఆయన సబ్జెక్ట్ కూడా నాకు తెలియదు అప్పటికి. ఆయన దేనికోసం ఉద్యమం చేశాడు ఏంటిదో కూడా తెలిసేది కాదు. అయితే అప్పుడు ఏమైందంటే నన్ను సరే అని చెప్పి నేను నిజామాబాద్ వెళ్ళాను, ఒక నలుగురిని తీసుకొని వెళ్ళాను. ఏంటిది అసలు ఆయన ఎవరు, ఆయనని చూద్దామని చెప్పి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఒకటి తెలిసింది ఏంటంటే అప్పటికి నాకు 9 అయిపోయింది, నైట్ 9 అవుతుంది, ఇంట్లోకి వెళ్ళి కాల్స్ వస్తున్నాయి, ఏందమ్మా నువ్వు ఇంకా రాలేదు అని. అప్పుడు నన్ను జిల్లా కన్వీనర్గా కృష్ణమాదిగా అనౌన్స్మెంట్ చేశాడు. అప్పుడే జిల్లా కన్వీనర్గా అనౌన్స్మెంట్ చేసి మైక్ బట్టి మాట్లాడు అంటే నేను అప్పుడు మైక్ అంటేనే నాకు గజగజ వణికేసాను, అసలు నేను మాట్లాడలేకపోయినాను. అయితే లేదమ్మా నన్ను తిట్టేసేయని అన్నాడు. తిట్టేసేయ అంటే కూడా అట్లెట్లుంటుంది అని చెప్పి అసలు నేను ఇంకేం మాట్లాడలేదు, కనీసం నీ పేరు అదన్నా పరిచయం చేసుకో అంటే అది పరిచయం చేసుకొని. అంటే మొదటగా మీరు ప్రారంభించింది ఇక్కడ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచే? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే అశోక్ కుమార్ అని కలెక్టర్ ఉండే, అతను నాకు నెక్స్ట్ డే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పి అప్పుడు అన్నాడు, అమ్మ ఇట్లాంటి ఉద్యమంలో నువ్వు మీలాంటి వాళ్ళు ఉండాలి, మేము వెనకకెళ్ళి సపోర్ట్ చేస్తాము, ఎందుకు అంటే మేము ఒక పదవిలో ఉన్నాము, మేము మీ గురించి అంటే దీని గురించి మేము ఏం మాట్లాడినా మా జాబ్కి ఇది పడుతుంది, నేను మాత్రం నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను, కానీ నువ్వు కంగ్రాచులేషన్ అని చెప్ప. ఆ ఫోన్లో నేను కలెక్టర్ మాట్లాడుతున్నా అంటే కూడా నాకు మాట రాలేదు, అంటే రాలేదు, అంటే నాకు ఒకటేసారి ఆయన ఫోన్ చేయడం ఎందుకు అని చెప్పి అట్లా కూడా జరిగిందమ్మా. కానీ మరి అంటే వాస్తవానికి అంటే ఈ కండిషన్లో అంటే మీకే ఒక హెల్ప్ లేనిది మీరు బయట అడుగుపెట్టలేరు, ఇలాంటి సిచ్యువేషన్లో మరి డిస్టిక్లో తిరగాల్సి వస్తుంది, స్టేట్లో తిరగాల్సి వస్తుంది, ఇటు జాతీయ లెవెల్లో కూడా వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే మీకు మరి వెనకాల ఎవరు ఇన్స్పిరేషన్ ఉండి మీకు ఎవరు తోడ్పాటు? మా బ్రదర్ అంటే ఫుల్ సపోర్ట్ మా బ్రదర్. ఎట్లా అంటే ఈవెన్ నేను ఈరోజు నేను జాతీయ అధ్యక్షురాలుగా నేను హోదా వచ్చింది అప్పటి నుంచి కాదు, నేను జిల్లా లెవెల్లో ఉన్నప్పటి నుంచి ఈరోజు నేను కారు కూడా మెయింటైన్ చేస్తున్నా అంటే మా అన్న డ్రైవర్ని పెట్టి కార్ మెయింటైన్ చేయడం అవన్నీ మా ఇంట్లో సపోర్ట్. అంటే మా వదినే మర్దన్లు కానీ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ అందరు కూడా నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ లేని నేను బయటకు వెళ్ళలేదు, కానీ ఈరోజు వాళ్ళ సపోర్ట్ వాళ్ళు నేను వచ్చిన దాకా ఎదురు చూడడము అది. ఈరోజు నేను ఫ్లైట్ టికెట్ మా అన్ననే బుక్ చేస్తాడు, ఢిల్లీకి వెళ్తున్నాము అంటే ఢిల్లీలో హోటల్ బుక్ చేయడం కానీ కార్ బుక్ చేయడం కానీ అన్నీ నేను ఎన్ని రోజులు ఢిల్లీలో ఉంటే అన్ని రోజులు కూడా మా ఇంటి వాళ్ళే. ఓకే, అంటే వికలాంగుల జాతీయ అధ్యక్షురాలిగా మీరు ఈ ఎదుగుతున్న ప్రయాణంలో మీకు వచ్చిన ఒడిదొడుకులు ఏంటి అసలు? చూడు తమ్ముడు, ఒకటి ఇప్పుడు నేను ఒక మీటింగ్ పెట్టాను అనుకో, ఆ మీటింగ్కి కొంతమంది వ్యతిరేకాలు ఉంటారు కదా, కొన్ని సంఘాలు వేరే సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలు ఆమె ఏం చేస్తుంది ఆమెతో ఏమవుతుంది అన్న మూమెంట్ కూడా ఉండే, అయినా కానీ చేసి చూపించాం. బస్సులు బంద్ చేయడము, బస్సుల కింద పడుకోవడము, ఈరోజు మన మెడికల్ సర్టిఫికేట్ ఇప్పియడం కానీ, ఇవి అంత్యోదయ కార్డ్స్. అప్పుడు ఎన్టీఆర్ పీరియడ్లో ఏం చెప్పారు, మీకు 3 ఎకరాల పొలము ఇస్తామని కూడా చెప్పారు. అప్పటి నుంచే ఇది నడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఉద్యమాలు చేసుకుంటేనే మేము ఈరోజు 36 డిమాండ్లు పెట్టినాము, హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం. అదైతే ఫస్ట్ మా ఎజెండా. హక్కులు సంపాదించుకున్నాం, ఆత్మగౌరవం సంపాదించుకున్నాం, కానీ రాజ్యాధికారంలో ఇంక మేము భాగం కాలేదు. ఆ రాజ్యాధికారం భాగం వచ్చినప్పుడు మేము ఏదైనా చేయగలుగుతాం. ఎందుకు అంటే ఇంకొకటి, ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని మాట్లాడనీయకుండా చేశారు. ఎట్లా చేశారు అంటే మా శాఖను తీసి పక్కకు పెట్టేసి
అంటే వికలాంగుల శాఖ. వికలాంగుల శాఖ అని తీసి పక్కకు పెట్టేసి అది చెత్తబుట్టిలో పోని ఎక్కడన్నా పోని వాళ్ళు ఏమైనా చేసుకొని, కానీ వికలాంగుల శాఖ అని తీసేయాలి అని చెప్పి. అంటే పెన్షన్ కానీ ఇటు అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అంటే ఈ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 4,000 వరకు ఈ పెన్షన్ కూడా ఇచ్చారు. పెరిగింది, 4,000 పెన్షన్ పెరిగింది. ఎట్లా పెరిగింది? ఎవరు కూడా మాకు సానుభూతితో కానీ ఇట్లా అయ్యో పాపము అని పెన్షన్ ఇవ్వలేదు. వాళ్ళు పెన్షన్ వాళ్ళు ఇస్తున్నాము అని చెప్పడము, కానీ అది మేము పోరాటం చేసి తీసుకొచ్చినాం. ఈరోజు కృష్ణమాదిగా వృద్ధులు వితంతులకి కూడా బయట టెంటులు వేసి ఇళ్ళల్లో కూర్చుంటారమ్మా, వాళ్ళని బయటకు తీయండి, బయటకు తీసి టెంటులలో కూర్చోబెట్టి వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయించింది కూడా, పెన్షన్ కోసం పోరాటం చేసింది కూడా కృష్ణమాది. ఈరోజు కృష్ణన్న ఈ విషయంలో రాకపోతే వృద్ధులు వితంతులు వికలాంగులు ఎవరికి కూడా పెన్షన్ వచ్చేది కాదు. అప్పుడు స్టార్టింగ్లో 2007 నుంచి మేము ఉద్యమం చేసాం. బషీర్బాగ్లో లక్షలాది మందితో మేము మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే మాకు అదేంది 144 సెక్షన్ చేసి కనీసం మేము బషీర్బాగ్లో 3 రోజులు మాకు అసలు నీళ్ళు కూడా ఇవ్వలే. వికలాంగులు మోరిలల్లో నీళ్ళు కూడా తాగింది. అట్లాంటి గవర్నమెంట్ కూడా ఉంది తెలుసా. అప్పటి నుంచే మాకు కసి పెరిగి అన్న ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపుకి మేము సిద్ధం. లేదు, ఫస్ట్ జిల్లా అధ్యక్షురాలు ఉండి తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలుగా అయింది, తర్వాత జాతీయ వికలాంగుల హక్కుల పోరాట సమితిలో మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఈరోజు జాతీయ అధ్యక్షురాలుగా. అంటే ఇప్పటివరకు మీరు జాతీయ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి అంటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మీరు చేసిన ఉద్యమాలు ఏంది, అంటే దాని ఫలితాలు కూడా ఎలా ఉండేవి? ఫలితాలు మేము వెళ్తున్నాము ఉద్యమం చేస్తాము అని అంటే ఖచ్చితంగా నేను ఈ రోజు దాకా తమ్ముడు ఈ రోజు దాకా కూడా నేను ఒక్క వినతి పత్రం కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వలే. నేను ఈరోజు ధర్నా చేస్తున్నా, ఈరోజు కలెక్టరేట్ ముట్టడి పెడుతున్నా అని చెప్పి నేను ఎప్పుడు కూడా చేయలే. నేను డైరెక్ట్ చేసా అంటే సామరస్యంగానే, ఏది కూడా నష్టం చేయకుండా, ఎవరికి రాళ్ళు పెట్టకుండా కొట్టకుండా, ఏది కూడా నష్టం చేయకుండానే ఈ రోజు దాకా నా ఉద్యమం ఆ రకంగానే సాగుకుంటూ వచ్చింది. ఈరోజు నేను ఒక్క పిలుపునిస్తే అందరు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము 300 బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి జనాలను తెచ్చుకుంటారు కదా. నేను ఈరోజు కూడా చెప్తున్నాను బల్లా గుద్ది, మా మీద విశ్వాసం అంటే మేము ఏదో చేస్తాము అన్న విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు కూడా నేను ఒక్క కాల్ చేస్తే 1000 మంది నిలబడేటట్టున్నారు. 1000 మంది వస్తారు. రూపాయి ఇయ్య, నేను ఆటో ఛార్జ్ ఇయ్య. అయినా కానీ మేడము పిలుపునిచ్చింది అంటే అక్కడ ఏదో ఉంది, న్యాయం కోసమే పోరాడుతుంది, మనకేదో జరుగుతుంది అని వస్తారమ్మ.